ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఆమె చిలకలూరుపేట నుంచి ఇప్పుడు గుంటూరులో పోటీ చేస్తుండడం, గుంటూరు 2లో పోటీ చేస్తున్నటువంటి మాధవి భర్త తెలివిగా ఇంకొక విడుదల రజని అనే పేరు ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చి ఎన్నికల్లో పోటీ చేయించడానికి ప్రయత్నించారు, ఇండిపెండెంట్గా పోటీ చేయించడానికి. అయితే ఆమె తండ్రి అందుకు ఇష్టం లేడు, తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని. ఆ తండ్రిని తీసుకొచ్చి వైసీపీ వాళ్ళు ఆమెను ఆపారు. ఆమె అని కరెక్ట్గా అభ్యర్థి ఇంట్లోనే, తెలుగుదేశం అభ్యర్థి ఇంట్లోనే అట్టిపెట్టినటువంటి ఉదంతం ఆ తండ్రిని పట్టుకుని వచ్చి కిడ్నాప్ అని చెప్పి కేసు పెట్టి పోలీసులు తీసుకువెళ్ళడం. ఆమె తన భర్తతో కలిసి, అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది, తన భర్తతో కలిసి ఊళ్ళో లేకుండా వెళ్ళిపోయింది. ఈ గొడవలన్నీ నాకెందుకు, రెండు పార్టీల గొడవల్లో మధ్యలో నాకెందుకని. అయితే అక్కడితో వదిలిపెట్టకుండా ఈ ఎన్నికలలో అక్రమం జరుగుతోంది, విడుదల రజనీని విడుదల చేయాలి, ఆమెను తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచాలి, ఆమెను కిడ్నాప్ చేశారు అంటూ కోర్టులో పిటిషన్ వేసినప్పుడు నేను చెప్పాను, అసలు పిటిషన్ వేయడానికి ఎవరు అర్హత ఉండాలి, భర్త వేయాలా లేకపోతే తండ్రి వేయాలి, అలా కాకుండా నామినేషన్ మీద ప్రపోజర్ పేరు పెట్టినటువంటి, సంతకాలు పెట్టి చేసుకున్నారు అమ్మాయితో, ప్రపోజర్ పేరు పెట్టినటువంటి అతను ఎట్లా వేస్తాడని. అయితే అందుకు అనుమతించింది కోర్టు, కానీ ఆ అనుమతించి అమ్మాయిని పిలిపిస్తే ఎదురు దెబ్బ తగిలింది. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని తేల్చి చెప్పింది. గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేసే క్రమంలో స్వతంత్ర అభ్యర్థి విడుదల రజనీని వైకాపా నేతల కనుసరణలో పోలీసులు అడ్డుకుని నిర్బంధించారంటూ దాఖలైన పిటిషన్ మీద హైకోర్టు విచారణ మూసేసింది. విడుదల రజనీ ఆమె భర్త అనురాగారావు సోమవారం హైకోర్టు విచారణకు హాజరయ్యారు. తమను ఎవరూ అపహరించలేదని బంధువుల ఇంట్లో ఉన్నామని నివేదించారు. వివరాలు నమోదు చేసిన ధర్మాసనం విచారణ మూసేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గాప్రసాద్, జస్టిస్ జె సుమతిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25 నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమైన విడుదల రజనీ అనే ఎస్సీ మహిళను అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు అపహరించారని పేర్కొంటూ గుంటూరుకు చెందిన పఠాన్ అస్మతుల్లా వ్యాజ్యం దాఖలు చేసినటువంటి విషయం తెలిసింది. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏం చేయాలి, ఇక్కడతో కేసు క్లోజ్ చేశారు. అదే మామూలుగా అసలు అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు, ఫస్ట్ ఎవరు తీసుకెళ్లారని డీటెయిల్గా ఎంక్వైరీ చేయమని పోలీసులకు ఆదేశించి ఉంటే అసలు ఈ మొత్తం దరిద్రం అంతా తేలుండేది.